హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మా సోఫా స్టోరీ అనమాట. పార్ట్ 1 పోస్ట్ చేసిన. పార్ట్ 2 అనేది నేను ఒక 10 డేస్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ రీల్ లేట్లీ, మేబీ నేను టైంకి పార్ట్ 2 పోస్ట్ చేస్తుంటే మీరు చెక్అవుట్ చేయండి. లేదు అంటే పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. అండ్ వీఆర్ హియర్ ఇన్ రాయచంద్రన్ మాల్ ఇన్ కోంపల్లి. మేము వుడ్ క్రాఫ్ట్కి వచ్చాం. వుడ్ క్రాఫ్ట్లోనే మేము సోఫా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాము అంటే, మేము వుడ్ క్రాఫ్ట్ ముందు కూడా వుడ్ క్రాఫ్ట్కి వెళ్ళి వాళ్ళ వర్క్ చూసాము. సో అప్పుడు మేమేం తీసుకోలేదు, మాకు కుదరలేదు. బట్ నా వీఆర్ ఫైనలైజ్ దట్ వీ హ్యావ్ టు గో విత్ వుడ్ క్రాఫ్ట్ ఫర్ ఆ సోఫా. సో మేము వుడ్ క్రాఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ మా ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఎవ్రీథింగ్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఈరోజు పేమెంట్ కోసం వెళ్ళాం అనమాట. పేమెంట్ కోసం వెళ్ళినప్పుడు వాట్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ వీ వాంట్, వాట్ టైప్ ఆఫ్ మోడల్ వీ వాంట్, మోడల్ కూడా మేము ఆల్రెడీ చెప్పేసాం. మేము పింట్రెస్ట్ చూసిన మోడల్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తున్నాం. డిఫాల్ట్గా వచ్చే ఫ్యాబ్రిక్ మాకు నచ్చలేదు. సో మేము కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్కి వెళ్దాము అని చెప్పేసి. అండ్ వన్ సజెషన్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ సోఫా, ప్లీజ్ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అప్పుడు స్టూడియో లైట్స్లో ఫ్యాబ్రిక్ చూడకండి, అవుట్డోర్ వచ్చి కామన్ లైట్లో చూడండి. అది చాలామంది చెప్తారు, బట్ చెప్పకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ వీ కేమ్ ఫర్ అర్బన్ కాసా, సేమ్ మాల్లో ఓపెన్ చేశారు. ఆ మాల్లో మ్యాక్సిమం అన్ని ఫర్నిచర్ రిలేటెడ్ స్టోర్స్ ఉంటాయి. లుక్ ఎట్ దోస్ ఆల్ కిడ్స్ బెడ్స్, ఫర్నిచర్ కూడా చాలా యూనిక్ ఉండే. వాస్ట్ హౌస్ ఉన్న వాళ్ళకి లైక్ 4.5, 5.5 మోర్ దాన్ దట్ ఉన్న వాళ్ళకి అర్బన్ కాసా ఇస్ ద బెస్ట్. నెక్స్ట్ మేము డ్యూరెన్కి వచ్చాం. ఈ సెంటర్ టేబుల్ 15,000, మేము తీసుకున్న సెంటర్ టేబుల్ 17,000. నేను మా సెంటర్ టేబుల్ స్టోరీ నేను తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఆల్సో వీ సా సమ్ బాల్కనీ సెట్స్. మేము బాల్కనీ ప్రెజెంట్ ఏమీ అనుకోవట్లేదు, సో మేమేమీ కొనలేదు బాల్కనీ కోసం. సో ఇఫ్ యూ వాంట్ లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, సో ఐ కెన్ సెండ్ ద లొకేషన్ డైరెక్ట్లీ టు యువర్ DM. That's it about our sofa story part 1. Bye.